లేహం ఫుడ్ ఫ్యాక్టరీపై ఉద్యమం చేస్తానని మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఫుడ్ ఫ్యాక్టరీ కర్మాగారం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికుల పక్షాన నిలబడి ఉద్యమం చేస్తానన్నారు. చంద్రబాబు పాలనలో గోమాంసం తరలిస్తున్న పవన్, బీజేపీ నాయకులు నోరు విప్పడం లేదని ఆయన విమర్శించారు. టోటల్ పోలీస్ యంత్రాంగం అంతా కూడా మరి అక్కడే ఉండి కాపలా కాసి ఎవరైనా వెళ్తే ఫోన్లు కూడా లాక్కుని అయి లాక్కుని ఇక్కడ పోలీసులు ఇక్కడ రూరల్ సీఏ కానీ పోలీసులు కానీ పూర్తిగా వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ ఈ గోమాసం దాంట్లో కూడా వాళ్ళు కూడా బాధ్యులు, ఎమ్మెల్యే కూడా బాధ్యులు. ఎమ్మెల్యే దగ్గరుండే ఆయన ఆర్డర్ అయ్యేపోతే పోలీసు వాళ్ళు అది వెళ్తారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. పోరాటం చేసినప్పుడు ఆ గతంలో ఇదే రాధాకృష్ణ దీని మీద ఎంత పోరాటం చేశాడని నేను అడుగుతున్నాను. ఈ పోరాటం మరి ఇప్పుడు ఏమైంది అని అంటున్నాను. రాధాకృష్ణ గారు, మీ పోరాట పట్టిమ ఏమైంది? దీని మీద మీరు చాలా చించుకున్నారు, చాలా ఇది చేశారు. ఇక్కడ ఏమి నడకపోయినా సరే, ఏమి రాకపోయినా సరే మీరు వచ్చి ఇదయ్యారు. ఈ రోజున యథేచ్ఛగా ఇక్కడి నుంచే గోమాంసం అని చెప్పి వెళ్తా ఉంటే కూడా దాని మీద పెదవి విప్పకుండా దీన్ని సహకరించే కార్యక్రమం చేస్తున్నారు. పావలా వాటాదారుడు అయ్యాడని కూడా అంటున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది ఈ రోజు వచ్చింది కాదు కదా లేహం. నువ్వు ముందు వాళ్ళ పేరెంట్స్ కి, వాళ్ళ తాత అమ్మమ్మకి నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఏ విధంగా ఆ రోజు అధికారులను అడ్డుపడి వాళ్ళ రిపోర్ట్లు లేకుండా, కేసులు లేకుండా మీ నాయకులను కాపాడేవో, మీ మండల ప్రెసిడెంట్ని కాపాడేవో, నువ్వు ఆ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి. ఆ పిల్లది ప్రాణం కాదా? ఆ పిల్ల ఎంత ఏ విధంగా ఈరోజు ఆహాకారాలు చేస్తూ మరణించుంటుంది. ఆ పిల్ల ఆ రోజు నీకు ఆ పిల్ల మీద మనసు లేదా? ముక్కుపచ్చలారనే చిన్న అమ్మాయిని, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి అమ్మాయిని ఆ రోజు చనిపోతే నువ్వు కనీసం సానుభూతి కూడా తెలియజేయలేదు. నువ్వు ఈ రోజు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నావు. అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పి ఈరోజు లేహంలో ఏదో పోలీసులు ఏదో చేస్తున్నారని చెప్పి నువ్వు పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నావు. ఈరోజు నిజంగా దాని మీద ఏదైనా నిజ నిజాలు ఉంటే మేము కూడా కలెక్టర్ గారిని కూడా కోరాం, ఎంక్వైరీ చేయించండి, ఇందులో నిజ నిజాలు కూడా తేల్చమని. అటువంటి చిత్తశుద్ధి మాకుంది. నువ్వు నాటకాలు, నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు, డైవర్షన్ రాజకీయాలు ప్రజల్లో పెట్టి నిన్ను ప్రజల ముందు నిలబెడతా.